హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కెరియర్ ఎడిబుల్. ఫ్రెండ్స్, వీడియోలో మన టాపిక్ వచ్చేసి జియో ఫైబర్ ప్లాన్స్. అంటే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ఎవరైతే వాడుతుంటారో వాళ్ళకు జబర్దస్త్ ప్లాన్ అని చెప్పేసి చెప్పవచ్చు. సో ఈ ప్లాన్ తీసుకొచ్చింది కూడా మన జియో అంబానీ బాబాయ్. ఇతను ఏదైనా సరే కొంచెం కొత్తగా థింకింగ్ చేస్తాడు, డిఫరెంట్గా. సో ఏంటంటే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్టయితే ఏంటో మ్యాటర్ సింపుల్ షార్ట్కట్లో చెప్తాను చూడండి. సో జియో ఫైబర్ ప్లాన్స్ అని చెప్పేసి మీకు 1 month ఫ్రీ ట్రయల్ అయితే ఆఫర్ అయితే ఇచ్చాడు. 1 month మీరు ఫ్రీగా అయితే వాడుకోవచ్చు విత్ రిఫండబుల్ అమౌంట్ అనేది అప్లికేబుల్. అంటే సెటప్ బాక్స్, వైర్ కనెక్షన్ అంతా ఉంటుంది కదా, దానికోసం కొంత అమౌంట్ అనేది పే చేయాలి వాళ్ళకు. తర్వాత వచ్చేసి మీరు 1 month వాడిన తర్వాత మీకు నచ్చలేదు అనుకోండి, రిటర్న్ తీసుకెళ్ళి ఆ జియో ఆఫీస్ కానీ లేకుంటే జియో స్టోర్ కానీ ఎవడైతే ఉంటాడో వాని ముఖాన్ని పోయి పడేస్తే వాడే మళ్ళీ మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాడు. ఫస్ట్ అమౌంట్ అంటే కొంత 400-500 ఎంతో కట్టాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ మళ్ళీ మీకు ఇచ్చేస్తాడు ఒకవేళ సబ్స్క్రిప్షన్ నచ్చకపోతే. ఓకేనా? సో ఈ టోటల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ముందరగా వీడియోలోకి వెళ్ళే ముందర ఒక చిన్న విన్నపం. వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్ తోటి వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉండండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్. ఓకే, మీ మొబైల్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో యాప్ ఓపెన్ చేయండి. జియో యాప్లో వచ్చేసి ఫస్ట్లోనే ఉంది చూడండి, జియో ఫైబర్ ఫ్రీ 30 days ట్రయల్ అని చెప్పేసి ఫస్ట్లో ఉంది చూసారా. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. లెఫ్ట్ సైడ్లో 3 lines ఉన్నాయి కదా, ఆ 3 lines మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత గెట్ జియో ఫైబర్ అని చెప్పేసి ఉంది కదా, ఈ జియో ఫైబర్ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి లోడ్ అయితే చూపిస్తాను చూడండి. దాని సింపుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఒకవేళ మీకు ఫ్రీ 30 days ట్రయల్ వాడిన తర్వాత ఒకవేళ మీకు నచ్చకుంటే మాకు రిటర్న్ ఇచ్చేసేయండి. మీకు ఏదైతే ఫస్ట్లో అమౌంట్ కట్టారో అంటే రీఫండబుల్ అమౌంట్, అది ఓన్లీ జస్ట్ ఆ సెటప్ బాక్స్ వైరింగ్ ఖర్చు. సో ఆ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాం విత్ ఎనీ డౌట్, ఎనీ క్వశ్చన్స్, అంటే వితౌట్ ఎనీ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్. ఓకే, సో ఎటువంటి క్వశ్చన్స్ మిమ్మల్ని చేయకుండా మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారంట అది అనేది ఆ అమౌంట్ సెటప్ బాక్స్ మీరు వాళ్ళకి ఇచ్చేస్తే. సో దాని కింద ప్లాన్స్ చూసుకున్నట్టయితే ఏ ప్లాన్స్ అనేది అప్లికేబుల్ చూపిస్తాను చూడండి. సో మంత్లీ ప్లాన్ రెంటల్స్, ప్లాన్ 30 day ట్రయల్ అని చెప్పేసి, తర్వాత ట్రూలీ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అండ్ అన్లిమిటెడ్ వాయిస్. సో ఓటీటీ యాప్ సబ్స్క్రిప్షన్ ఇంక్లూడెడ్. అంటే ఇందాక చెప్పాను కదా, హాట్స్టార్, జియో సినిమా, జియో టీవీ, హాట్స్టార్, సో సిగ్నీ, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఫ్రీ అన్నట్లు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మీకు 399 ప్లాన్ ఉంది, 699 ఉంది, 999 ఉంది, 1499 ఉంది, అండ్ 2500 ప్లాన్ ఉంది, 4000 ప్లాన్ ఉంది, ఇక్కడ 8500 ప్లాన్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా అప్లికబులే. ఇందులో వచ్చేసి స్పీడ్స్ ఉంటాయి అన్నట్టు, అంతే ఏం లేదు, ప్లాన్ బట్టి స్పీడ్ ఉంటుంది. 399కి అయితే 30 Mbps స్పీడ్లో వస్తుంది ఇంటర్నెట్ అనేది, 699కి అయితే 100 Mbpsలో. సో అట్లా చూసుకుంటూ పోతే మనకు ఎంత ఉంది తెలుసా, 4000కి వచ్చేసి 1 Gbps ఉంది చూడండి. స్పీడ్ వచ్చేసి పిచ్చ స్పీడ్ అన్నట్లు, పెద్ద ప్లాను. సో ఇట్లా మీరైతే చూసుకోవచ్చు. ఫస్ట్లో వచ్చేసి ఓటీటీ యాప్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి 2 ప్లాన్స్కి అయితే ఇంక్లూడ్ అవ్వలేదు. సో అంటే ఒక 10 యాప్స్ అనేది ఫ్రీగా మనం చూసుకోవచ్చు. హాట్స్టార్ కానీ, జియో సినిమా, జియో టీవీ, సో ఇట్లాంటివి ఫ్రీగా చూసుకోవడానికి 2 ప్లాన్స్కి లేవు. ఫస్ట్ 2 ప్లాన్స్ 399 అండ్ 699. సో ఈ 2 ప్లాన్స్కి 10 యాప్స్ అనేది ఇంక్లూడ్ అవ్వవు. ఓకే, తర్వాత ప్లాన్స్ ఏదైనా ఎక్స్ట్రా అంటే హైయర్ ప్లాన్ ఉంటే అప్పుడు మాత్రం ఇంక్లూడ్ అవుతుంది. సో ఇవన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నాకు తెలిసి ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఇంకోసారి చెప్తాను చూడండి. మీరు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ అనేది వాడాలనుకుంటే జియో ఫైబర్ నుండి. సో అంబానీ బాబాయ్ అయితే 1 month ఫ్రీ ట్రయల్ అయితే ఇచ్చాడు అన్నట్టు. సో మీరు ఫ్రీగా ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. జస్ట్ ఆ సెటప్ బాక్స్, ఆ కేబుల్ బిల్లు అంటే కొంత ఖర్చు ఉంటుంది, 400-500, అది పే చేసి 1 month ఫ్రీగా వాడుకొని మీకు నచ్చితేనే అందులో సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, లేదంటే లేదు. సో అదంతా టోటల్ డీల్స్ కలుపుకోవాలంటే నియర్ జియో స్టోర్ కానీ, జియో ఆఫీస్ కానీ అలా నియర్ బై. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ తోటి వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేస్తున్నాండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ సీ యూ, బై.